మూవీ కొంచెం స్టార్టింగ్‌లో కొంచెం టీనేజ్‌లో చిన్నప్పుడు ఉన్నప్పుడు నటించిన బ్యాక్‌గ్రౌండ్‌లో స్కూల్‌లో ఉన్నట్టు చూపించారు మూవీ మొత్తం. ఎప్పుడు చూసినా గొడవలు, గొడవలు ఉంటాయి మూవీ మొత్తం. ఇంకా ఈళ్ళు వచ్చేసి మూవీలో మొత్తం ఈళ్ళు ఫ్రెండ్స్‌లో ఎలా ఉంటారు, ఏంటి, ఈళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటది, ఏంటి అలా చూపించారు. మూవీకొచ్చేసి అందులోటి చిన్నప్పుడైతే చాలా బాగుంది. చిన్నప్పుడు కాలేజ్‌లో అయినా, స్కూల్‌లో అయినా ఎలా ఉంటారు, ఎందుకు గొడవలొస్తాయి వీళ్ళకు, ఏంటి అలా చూపించారు. మళ్ళీ కాలేజ్‌లో వచ్చినప్పుడు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అందరూ ఒకేసారి? మళ్ళీ ఎందుకు జాయిన్ అయ్యారు? ఎందుకు ఉన్నారు? ఎందుకు ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు? వీళ్ళకు ప్రేమ ఎలా కలుగుతుంది? ఏంటి? ప్రేమిస్తారా? ప్రేమించరా? అని అలా చూపించారు మూవీలో. ఇంకా ఈ మూవీకొచ్చేసి చాలా బాగుంది. కాలేజ్‌లో నటించిన బ్యాక్‌గ్రౌండ్స్ అయినా, చాలా నటీనటునులైనా చాలా బాగుంది. మూవీ అయితే చూడవచ్చు. ఇంకా దీంట్లో నటించిన బాయ్స్ అయితే చాలా బాగా నటించారు. ఎందుకంటే కొన్ని సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగా ఉన్నాయి. అందులోటి వీళ్ళు ఫెయిల్ అవుతూ ఉంటారు. అందులోటి వీళ్ళకి ఏవి జాబ్స్ కూడా రావు మూవీలో. జాబ్స్ కూడా ఎవరు ఇవ్వరు. అందులోటి దీంట్లో సెంటిమెంట్ సీన్స్ కూడా చాలా బాగా ఉంది. మూవీ మొత్తంలో మాత్రం సెంటిమెంట్ సీన్స్ అయితే బాగా చూపించారు మూవీలో. ఇంకా దీంట్లో ప్రేమ గూడా అక్కడక్కడ చూపించారు. ప్రేమ గూడా బాగుంది. ప్రేమలో పడితే ఎలా ఉంటది? ప్రేమించకపోతే ఎలా ఉంటది? అలా కూడా చూపించారు. అందులోటి ఈ మూవీలో ఇంకా ఈ బాయ్స్ గూడా చాలా కొంచెం పర్వాలేదన్నట్టు చూపించారు. ఎందుకంటే వాళ్ళకు కోపం వచ్చినా, బాధొచ్చినా ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోలేకుండా అలా చూపించారు. దీంట్లో పోలీస్ స్టేషన్‌లో జరిగే కామెడీ గూడా బాగా చూపించారు. అక్కడ అతను చెప్పే స్పీచ్ అయినా, వాళ్ళకు అమ్మానాన్నలు పిలిచి అడగటమైనా, వాళ్ళకు తిరిగి చెప్పటమైనా అక్కడైతే బాగుంది. ఈ మూవీలో మొత్తం ఏ గొడవ జరిగినా వాళ్ళ అమ్మానాన్నలను పిలిచి అడగటం, వాళ్ళ ముందు అనిపించడం అలా జరిగింది మూవీలో. ఇంకా ఈ మూవీలో వచ్చేసి ఫ్యామిలీ పరంగా అయితే చూడవచ్చు. పిల్లలు ఏ దారి ఉంటారు, ఎలా చెడిపోతారు, ఎలా బాగుపడాలి అని చూపించారు గానీ, చివరికి ఆ మూవీలో అయితే బాగుపడే లక్షణాలు కొన్ని చూపించారు గానీ, చివరికి బాగుపడ్డారా, బాగుపడలేదా అని చూపించలేదు గానీ, కొంచెం అలా ప్రయత్నించారు గానీ, మూవీ మాత్రం పర్వాలేదు. ఈ ఐదుగురు మాత్రం కొంచెం పర్వాలేదుగా నటించారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ న్యూ ఛానల్. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.